హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరు కావడం జరిగింది. చైర్పర్సన్ గారు మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు కావాలని ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి నుంచి 4542 అప్లికేషన్స్ రావడం జరిగింది. దీనికి 26 మంది సర్వేయర్స్ ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం జరుగుతుందని, వార్డు ఆఫీసర్లందరూ సర్వేలో నిర్లక్ష్యం వహించకూడదని, వార్డు ఆఫీసర్లందరూ ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ఇల్లు వచ్చే విధంగా సర్వే చేయాలని చైర్పర్సన్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్పర్సన్ అనిత, కౌన్సిలర్స్ నళినీదేవి, రమాదేవి, స్వర్ణలత, భాగ్యారెడ్డి, లావణ్య, పద్మ, వేణు, ఎం శ్రీనివాస్, రవి, డి శ్రీనివాస్, జి రాజు, కల్పన, సరోజన, రత్నమాల, వి రాజు, రమేష్, హరీష్, సుప్రజ, కోఆప్షన్ మెంబర్ శంకర్ రెడ్డి, లలిత, ఆయుబ్, శ్రీలత, కమిటీ సభ్యులు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.